నిషుల్ వాట్ ఇస్ దిస్? రీజన్ లేకుండా రిజైన్ చేసావంటే సర్లే అని ఒప్పుకున్నా. 3 months నోటీస్ పీరియడ్ లో ఉండాలంటే 1 month ఉంటానని హెచ్ఆర్ తో ఆర్గ్యూ చేసావంట. నోటీస్ పీరియడ్ 3 months ఉండాలా 1 month ఉండాలా కంపెనీ డిసైడ్ చేస్తుంది, నువ్వు కాదు. వాట్ డు యు థింక్ ఆఫ్ యువర్సెల్ఫ్? నువ్వేనా హీరో అనుకుంటున్నావా? నేను ఇక్కడ నిల్చొని మాట్లాడుతుంటే కనీసం పట్టించకుండా కూర్చొని ఉన్నావు చూడు, ఇక్కడే తెలుస్తుంది నీ యాటిట్యూడ్ ఏంటో. ఇదే యాటిట్యూడ్ కంటిన్యూ చేస్తే నీకు బయట ఐటీ జాబ్ కాదు కదా, టీఎంఐ జాబ్ కూడా ఇవ్వడు. సార్ ప్రెజెంటేషన్ మెయిల్ చేశాను, చెక్ చేసుకోండి. ఇప్పుడేంటి మేడం, 3 months నోటీస్ పీరియడ్లో ఉండాలి అంటారు, అంతే కదా? రీజన్ లేకుండా రిజైన్ చేసినందుకు 3 months పనిష్మెంట్ ప్లాన్ చేశానంటారు, అంతే కదా? ఎప్పుడు ఇవ్వనంత వర్క్ ఈ 3 months లో ఇచ్చి నన్ను టార్చర్ పెట్టాలని ఫిక్స్ అయ్యారు, అంతే కదా? కానివ్వండి, దీనమ్మ జీవితం మీరు అనుకున్నట్టే కానివ్వండి. అయినా నాకు తెలియక అడుగుతాను మేడం, రీప్లేస్ చేయడానికి 3 months ఎందుకు? హెచ్ఆర్ ఏమైనా నిద్రపోతుంటాడా? బయట చాలా మంది టాలెంటెడ్ కుర్రాళ్ళు జాబులు లేక ఫైల్స్ పట్టుకొని తిరుగుతున్నారు మేడం. మీరు అనుకుంటే అర్ధ గంటలో రీప్లేస్ చేసేయచ్చు, కానీ మీరు చెయ్యరు. ఎందుకంటే నేను రిజైన్ చేసినందుకు 3 months టార్చర్ పెట్టాలని ఫిక్స్ అయ్యారు కాబట్టి. మేము జాయిన్ అయ్యేటప్పుడేమో ఇమీడియట్ గా జాయిన్ అయిపోవాలి అంటారు, కానీ రిజైన్ చేసేటప్పుడు మాత్రం 3 months నోటీస్ పీరియడ్ కావాలి అంటారు. ఇది ఎక్కడి న్యాయం మేడం? మీకో రూలు మాకో రూలా? మొన్న మా నాన్నకి హెల్త్ బాగాలేదనే రీజన్తో లీవ్ అడిగితే రెడిక్యులస్ గా రిజెక్ట్ చేశారు మేడం. వీఆర్ లైక్ ఏ ఫ్యామిలీ అని అంటారు కదా, ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు పట్టించుకొని మీకు వీఆర్ లైక్ ఏ ఫ్యామిలీ అనే అర్హత లేదు మేడం. మాకు తెలుసు మేడం మేము వైట్ కాలర్ లేబర్లమని, కానీ మమ్మల్ని అడ్డా మీద గుడ్డలు ఎరుకునే వాళ్ళ చూడకండి మేడం. మర్యాదగా అడుగుతున్నాను మేడం, 3 months నోటీస్ పీరియడ్ని 1 month చేసేయండి. కాదు కూడదంటే మాత్రం కానివ్వండి, దీన్ని అమ్మ జీవితం మీరు అనుకున్నట్టే కానివ్వండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి మేడం, మీరు అనుకున్నట్టు ఆడించడానికి నేను సర్కస్లో కోతిని కాదు, రామాయణంలో హనుమంతులు అంటుంది. నా గనక తిక్క రేగితే నా టైం అయిపోయింది, నేను వెళ్ళొస్తాను, బాయ్. తిక్కరేగితే ఏం చేస్తా చెప్పేశావు? నాలాంటి చాలా మంది ఎంప్లాయీస్ కష్టంతో ఇంత పెద్ద లంకంతా ఆఫీస్ని కట్టుకున్నారు కదా, మొత్తం తగలబెట్టేస్తా. వెళ్తున్నాడు చూసావా బాలరెడ్డి, వాడే ఆ టార్చ్ బేరర్. అట్లుంటది మనతోని.